మనం రోజూ తినే ఆహారం అది మన ప్లేట్లోకి ఎలా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఎంత శ్రమ, ఎంత చరిత్ర, ఎంత సైన్సుందో తెలుసా? భారతదేశం గురించి మాట్లాడితే వ్యవసాయం గురించి మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే ఈ దేశం యొక్క ఆత్మ, దాని ఆర్థిక వ్యవస్థ, ఇంకా దాని సంస్కృతి అన్నీ ఈ నేలతోనే ముడిపడి ఉన్నాయి. సరే, మరి ఈరోజు మనం భారతదేశ వ్యవసాయ రంగం యొక్క మూలాల నుండి దాని భవిష్యత్తు వరకు ఒక చిన్న ప్రయాణం చేద్దాం. చూడండి, మన దేశంలో వ్యవసాయం అనేది నిన్నా మొన్న మొదలైంది కాదు. ఇది వేల సంవత్సరాల నాటి ఒక గొప్ప వారసత్వం. సింధూలోయ నాగరికత కాలం నుంచే ఈ నేల మీద పంటలు పండుతున్నాయి. ఇది కేవలం ఒక ఉద్యోగం లేదా వృత్తి మాత్రమే కాదు. ఇది తరతరాలుగా మన సంస్కృతిలో భాగమైపోయిన ఒక జీవన విధానం. ఈ సంఖ్యను చూడండి, 3/2 అంటే భారతదేశ జనాభాలో దాదాపు 3/2 మంది, అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ల జీవనం కోసం ప్రత్యక్షంగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఇది కేవలం మన కడుపు నింపడమే కాదు, దేశంలోని ఎన్నో పరిశ్రమలు కూడా ఊపిరిపోస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వ్యవసాయ వ్యవస్థ ఇవాళ వేగంగా అభివృద్ధి చెందుతున్న సుమారు 140 కోట్ల జనాభా ఉన్న ఈ ఆధునిక భారతదేశానికి ఆహార భద్రతను ఎలా కల్పిస్తోంది? ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? సరిగ్గా వీటి గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో వ్యవసాయమంతా ఒకేలా ఉండదు. ప్రాంతాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పద్ధతులు మారిపోతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది అన్నింటికన్నా చాలా ప్రాథమికమైన వ్యవసాయ పద్ధతి. ఇందులో రైతులు చిన్న చిన్న భూభాగాలను శుభ్రం చేసి వాళ్ల కుటుంబానికి సరిపడా పంటలు పండించుకుంటారు. కొన్నాళ్లకు ఆ నేల సారం తగ్గిపోగానే దాన్ని వదిలేసి మరోచోటికి వెళ్ళిపోతారు. ఆ ఖాళీగా వదిలేసిన భూమి సహజంగానే మళ్లీ సారాన్ని పుంజుకుంటుంది. అందుకే దీన్ని స్లాష్ అండ్ బర్న్ లేదా మన భాషలో పోడు వ్యవసాయం అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే అస్సాంలోని రింఝా కథ చూద్దాం. తన కుటుంబం వ్యవసాయం కోసం ఒక అడవిని నరికి కాల్చడం చూసి ఆమె ఎంతో ఆనందపడుతుంది. కాని ఆ నేల సారం తగ్గినప్పుడు వాళ్లు మరో కొత్త భూమి కోసం వెళ్ళిపోతారన్న విషయం ఆ చిన్నారికి బహుశా తెలియకపోవచ్చు. ఇది ఈ పద్ధతి వెనుకున్న వాస్తవికతను మన కళ్లకు కడుతుంది. జనాభా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకు ఈ రకమైన వ్యవసాయం కనిపిస్తుంది. ఇక్కడ భూమి చాలా తక్కువగా ఉంటుంది. తరతరాలుగా వారసత్వ హక్కు ప్రకారం భూమిని పంచుకుంటూ రావడం వల్ల ఒక్కో రైతు వాటాకు వచ్చేసరికి ఆ పొలం చాలా చిన్నదిగా అయిపోతుంది. అందుకే ఆ కాస్త భూమి నుంచే గరిష్ట దిగుబడి సాధించడానికి రైతులు చాలా కష్టపడతారు. ఎరువులు, నీటిపారుదలని ఎక్కువగా వాడతారు. ఇక్కడ లక్ష్యం పూర్తిగా వేరు. కేవలం కుటుంబాన్ని పోషించడం కాదు, మార్కెట్లో అమ్మి లాభం పొందడం ముఖ్యం. దీనికోసం ఆధునిక టెక్నాలజీ, అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులు, ఇలా అన్నీ విరివిగా వాడతారు. ఉదాహరణకు పంజాబ్, హర్యానాల్లో వరి ఒక వాణిజ్య పంట. కాని అదే వరి ఒడిషాలో కేవలం జీవనాధార పంట మాత్రమే. చూశారా తేడా? చూడండి, ఈ 2 చిత్రాల మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఎడమవైపున ఒక కుటుంబాన్ని పోషించడానికి చేసే చిన్న తరహా వ్యవసాయం, కుడివైపున ఒకే పంటను 100 ఎకరాల్లో కేవలం పరిశ్రమల కోసం పండించే తోటల పెంపకం లేదా ప్లాంటేషన్. టీ, కాఫీ, చెరకు తోటలు దీనికి మంచి ఉదాహరణలు. ఈ రెండింటి మధ్య స్కేల్, పద్ధతి ఇంకా లక్ష్యాలలో ఎంత భారీ వ్యత్యాసముందో ఈ చిత్రం మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, వ్యవసాయం ఎలా చేస్తారో చూశాం. మరి ఎప్పుడు చేస్తారు? భారతదేశంలో వ్యవసాయమంతా ఒక నిర్దిష్టమైన క్యాలెండర్ ప్రకారం నడుస్తోంది. మన దేశంలోని భౌగోళిక వైవిధ్యం, ముఖ్యంగా ఋతుపవనాల వల్ల మనకు 3 వేర్వేరు పంటకాలాలు ఏర్పడ్డాయి. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో 3 ప్రధాన పంటల సీజన్లున్నాయి. వర్షాకాలంతో పాటు వచ్చేది ఖరీఫ్, చలికాలంలో వచ్చేది రబీ. ఇక ఈ రెండింటి మధ్య వేసవిలో వచ్చే చిన్న సీజన్ని జైద్ అంటారు. ప్రతి సీజన్కు దానికంటూ ప్రత్యేకమైన పంటలుంటాయి. సరే, ఇప్పుడు మనం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే అద్భుతమైన పంటల గురించి తెలుసుకుందాం. ఆహారధాన్యాల నుండి వాణిజ్య పంటల వరకు మన దేశ వ్యవసాయ సంపద ఎంత గొప్పదో చూద్దాం. ముందుగా
ముందుగా మనందరికీ అత్యంత ముఖ్యమైన 2 ఆహార పంటలతో మొదలుపెడదాం. ఇక్కడ చాలా కీలకమైన విషయం గమనించాలి. భారతదేశంలోని 2 ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమలకు పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కావాలి. వరికి ఎక్కువ వేడి, ఎక్కువ నీరు అవసరం. అందుకే ఇది ఖరీఫ్ పంట. అదే గోధుమకు చల్లని వాతావరణం, ఒక మోస్తరు వర్షపాతం చాలు. అందుకే ఇది రబీ పంట. ఈ మ్యాప్లు చూస్తే మనకు ఆ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు వరి పండే ప్రాంతాలు చూస్తే గంగా మైదానాలు, తూర్పు తీరం, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మరోవైపు కుడివైపు గోధుమ పండే ప్రాంతాలు ఎక్కువగా ఉత్తర, వాయువ్య భారతదేశంలో అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో కనిపిస్తాయి. అంటే వాతావరణ పరిస్థితులే ఏ పంట ఎక్కడ పండాలో నిర్ణయిస్తాయన్నమాట. వరి, గోధుమలే కాదు, చిరుధాన్యాలు కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని ఒకప్పుడు ముతక ధాన్యాలు అనేవాళ్లు. కాని వీటిలో పోషక విలువలు చాలా ఎక్కువ. అన్నింటికన్నా ముఖ్యంగా ఇవి తక్కువ నీటితో, పొడి ప్రాంతాల్లో కూడా బాగా పండుతాయి. అందుకే వాతావరణ మార్పుల కాలంలో వీటి ప్రాముఖ్యత ఇంకా పెరుగుతోంది. ఇప్పుడొక ముఖ్యమైన వాణిజ్య పంట గురించి చూద్దాం. చెరకు. దీనికి వేడి, తేమతో కూడిన వాతావరణం కావాలి. పంచదార, బెల్లం, కండసారి వీటన్నింటికీ ఇదే మూలం. మీకు తెలుసా, ప్రపంచంలోనే బ్రెజిల్ తర్వాత చెరకును అత్యధికంగా ఉత్పత్తి చేసేది మన భారతదేశమే. తోటల పెంపకానికి ఒక క్లాసిక్ ఉదాహరణ టీ. దీనికి చాలామంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. అందుకే ఇది శ్రమతో కూడిన పంట. అస్సాం కొండలు, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతాలు వాటి నాణ్యమైన తేయాక్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇది మన దేశానికి ఒక ముఖ్యమైన ఎగుమతి కూడా. మన పంటల పర్యటనను పత్తితో ముగిద్దాం. పత్తి మొక్కకు భారతదేశమే పుట్టినిల్లు అని నమ్ముతారు. ఇది డెక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలల్లో బాగా పండుతుంది. మన టెక్స్టైల్ పరిశ్రమకు ప్రధాన ముడిసరుకు ఇదే. అంటే వ్యవసాయం పరిశ్రమతో ఎలా ముడిపడి ఉందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా మనం పద్ధతులు, పంటల గురించి చూశాం కదా. మరి మనం వ్యవసాయ రంగం ఈ స్థాయికి ఎలా వచ్చింది, దానిని ఆధునికీకరించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఆ విషయాలపై దృష్టి పెడదాం. స్వాతంత్రం వచ్చాక మన వ్యవసాయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. 50వ దశకంలో జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి భూ సంస్కరణలు తెచ్చారు. 60-70 దశకాల్లో వచ్చిన హరిత విప్లవం ఆహార ఉత్పత్తిని అమాంతం పెంచి దేశాన్ని స్వయం సమృద్ధం చేసింది. ఆ తర్వాత 80-90 దశకాల్లో పంటల బీమా, గ్రామీణ బ్యాంకుల వంటి పథకాలతో రైతులకు అండగా నిలవడంపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ సంస్కరణలే కాకుండా ఒక అద్భుతమైన సామాజిక ఉద్యమం కూడా జరిగింది. మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడైన వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన దేశమంతా పాదయాత్ర చేస్తూ పెద్ద భూస్వాములను కలిసి వాళ్ల భూమిలో కొంత భాగాన్ని భూమిలేని పేదలకు దానం చేయమని కోరారు. ఎలాంటి హింస, రక్తపాతం లేకుండా జరిగినందున దీనిని రక్తపాతరహిత విప్లవం అని పిలుస్తారు. ముగింపుగా చెప్పాలంటే భారతదేశం ఇప్పుడొక కీలకమైన దశలో ఉంది. ఒకవైపు వేల సంవత్సరాల పురాతన వ్యవసాయ సంప్రదాయాలు, మరోవైపు పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాల్సిన ఆధునిక సవాళ్లు. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను భారతదేశం ఎలా అందిస్తుంది? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.